మీతో పంచుకున్నాను. వాటి గురించి మీకు మళ్ళీ వివరించాల్సినటువంటి అవసరం ఏం లేదు. పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినటువంటి మాటలు తిమోతి పత్రిక 2లో రాయబడ్డాయి. పౌలు ఈ ఉత్తరం తిమోతికి రాసేటప్పుడు నాకు తెలిసి ఊహలో కూడా అనుకోని ఉండడు ఇవి లేఖనాలు అవుతాయని. ఆయన లెటర్ రాసుకుంటున్నాడు తన ఆత్మీయ కుమారుడికి. ఆయన రాసుకునే ఆ లెటరు తర్వాత వందల సంవత్సరాలకు అనేక మంది బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు అవి దేవుని లేఖనాలు అవుతాయి అన్న సంగతి ఆయన ఊహలో కూడా ఊహించి ఉండడు, ఏమాత్రం అనుకోని ఉండడు. కానీ పౌలు తిమోతికి లెటర్ రాద్దాం అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ జోక్యం చేసుకొని తిమోతికి పౌలు ఇచ్చేటువంటి సందేశం అంతటిని రికార్డ్ చేశాడు. ఆ సందేశం అంతటిని పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్ అయి పౌలు చేత రాయించాడు. మన చేత దేవుడు చేయించే పనులు కొన్నిసార్లు మనకు అర్థం కావు. తర్వాత అవి చరిత్ర సృష్టిస్తాయి, లేకపోతే అవి ప్రసిద్ధిగాస్తాయి, లేకపోతే ఇతరత్ర అనేక రకాలుగా అవి అభివృద్ధి చెందుతాయి, విస్తరిస్తాయి అన్న సంగతి మనకు తెలియదు. ఏదో చిన్న పరిచర్యలాగా ఏదో ఒక 50 ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదిద్దామని మొదలుపెట్టినటువంటి ఒక చిన్న పరిచర్య ఈరోజు ఇంతగా అనేక మంది జీవితాలను ప్రభావితం చేసేదిగా మారుతుందని ఆనాడు నేను అనుకోలేదు. కానీ ఈరోజు వందలాది మంది దైవజనుల్ని, అనేక మంది పరిచారకుల్ని, సంఘంగా వేల కొలది విశ్వాసుల్ని అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చెదర ఉన్నటువంటి తెలుగు ప్రజలందరిలో అనేక మందికి ఈ శుభవర్తమానం ఈ అల్పుడి ద్వారా అందిద్దన్న ఆలోచన నేను ఊహలో కూడా ఊహించలేదు. కానీ దేవుడు మన చేత చిన్న చిన్న పనులుగానే మొదలుపెట్టేవి తర్వాత ఎంత ప్రబలమవుతాయో, అవి ఎంత విలువను సంతరించుకుంటాయో ఆయనకు ఒక్కడికే తెలుసు, మనకెవ్వరికి తెలియదు. కానీ ఒక్కటి, మనం చేసేదంతా దేవుని కోసం దైవాత్మ ప్రేరణతో, యథార్థ దృష్టితో, దేవుని మహిమ కొరకు మనం కానీ పూనుకొని చేసే ఏ పనైనా యథార్థ దృష్టితో, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం, దేవుని మహిమ కోసం, ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం అనే సంకల్పాలు హృదయంలో పెట్టుకొని మనం చేసే ఏ పనైనా చరిత్రలో నిలిచిపోయేటట్టు దేవుడు చూసుకుంటాడు. ఆమెన్, ఆమెన్. సేవకులకు కూడా ఈ గ్రహింపే ఉండాలి. దేవుని సేవ చేయకూడనటువంటి వాళ్ళు కూడా ఈ గ్రహింపే ఉండాలి. నేను పూనుకొని చేసేటువంటి ఈ సేవ నా కడుపు కోసమో, నా పేరు కోసమో, నా భోగం కోసమో, ప్రఖ్యాతి కోసమో అయి ఉండరాదు. యథార్థంగా నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై ఉండాలి, దేవుని మహిమ కొరకై ఉండాలి, ప్రభు చిత్తం నెరవేర్చేదానికై ఉండాలి. నా సేవ దాని యొక్క అంతరార్థమంతా అదే అయి ఉండాలని ఒక దైవజనుడు నిజంగా యథార్థ దృష్టితో ఇదే సంకల్పం కలిగి పని మొదలు పెడితే అతని ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. ఖచ్చితంగా ఆ పరిచర్య అనేక రకాలుగా ఫలభరితంగా మారిపోతుంది. ఉద్దేశాలు ఉన్నతమైనవై ఉండాలి, అది పాయింట్ ఇక్కడ. అర్థమైందా? ఉద్దేశాలు ఉన్నతమైనవై ఉండాలి. ఉద్దేశాలు ప్రభు మహిమార్థమై ఉండాలి, ప్రజల క్షేమార్థమై ఉండాలి, ప్రజల రక్షణార్థమై ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు తన కార్యాన్ని బలంగా జరిగిస్తాడు. కానీ కొంతమంది ఉద్దేశాలు స్టార్టింగ్లో ఎలా ఉంటాయి, తర్వాత మారిపోతాయి. తర్వాత అవి డబ్బు కోసమో, పేరు కోసమో, ప్రఖ్యాతి కోసమో, గుర్తింపు కోసమో, గొప్ప కోసమో, లేకపోతే ఒక ఉపాధి కోసమో అన్నట్టుగా మారిపోతాయి. అలాంటివి చరిత్రలో నిలబడవు. కానీ ఉద్దేశాలు గొప్పవై అవి దేవుని నిమిత్తమై ఉంటే ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా, ఏ పరిచారకుడైనా అలాంటి సదుద్దేశాలతో దేవుని కోసం ప్రయాసపడితే తప్పకుండా అవి నిలబడవు. కానీ ఉద్దేశాలు గొప్పవై అవి దేవుని నిమిత్తమై ఉంటే ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా, ఏ పరిచారకుడైనా అలాంటి సదుద్దేశాలతో దేవుని కోసం ప్రయాసపడితే తప్పకుండా అవి శాశ్వతంగా నిలిచేటట్టు, రేపు తీర్పులో కూడా జ్ఞాపకంలోకి వచ్చేటట్టు దేవుడు ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఉద్దేశాలు దేవుని నిమిత్తం ఉన్నతమైనవై ఉంటే వాటి సఫలత దేవుడే చూసుకుంటాడు. ఈ తిమోతికి ఉత్తరం రాసేటప్పుడు పౌలు అనుకోలేదు ఇది ప్రసిద్ధిగాంచే పత్రిక అవుతుందని. అనేక మంది, లక్షల కోట్ల మంది ప్రజలకి ఇది దేవుని వాక్యం అవుతుందన్న సంగతి పౌలుకు తెలియదు. పౌలు తన ఆత్మీయ కుమారుడికి బాయ్ జాగ్రత్త అని రాశాడు.
ఆ జాగ్రత్తలోనే కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు, అవన్నీ మనకి ఇప్పుడు లేఖనాలు అయి కూర్చున్నాయి. ఎంత ధన్యత అండి పౌలుకి. మనం కూడా చాలా మందికి ఉత్తరాలు రాస్తాం, అవి గ్రంథంలోకి ఎక్కుతాయా? మనం కూడా చాలా మందికి మెసేజ్లు పెడతాం, ఈ గ్రంథంలోకి ఎక్కుతాయా? ఎక్కో. ఎందుకు? అవి మనుషులకు సంబంధించి ఉంటాయి, లేదా మన స్వీయతకు సంబంధించి ఉంటాయి. కానీ పౌలు రాసిన ఉత్తరం పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కి అందరి చేత ఆ ఉత్తరం రోజు మోయబడుతుంది అంటే, చదవబడుతుంది అంటే ఎంత ధన్యత, ఎంత భాగ్యం అది.